హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. మన వీడియోలో మంచి టేస్టీ స్పెషల్ రెసిపీ వచ్చేసి నవాబీ సెమై చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇది. ఇంక లేట్ చేయకుంటే ఎంతగానో నోరూరించే నవాబీ సెమైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలో చేసేద్దాం, వచ్చేయండి. ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 10 వరకు బాదం పప్పు పలుకులు వేసుకోండి. ఒక 10 వరకు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. 3 లేదా 4 యాలకులు కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. చూసారు కదండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి సగం వరకు వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మిగతా సగం మిక్సీ గిన్నెలో ఉంచుకున్నాం కదండి, అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను వేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు పాల పొడిని కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడిని రెడీగా పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ నేను ఈ స్వీట్ చేయడం కోసం 250 గ్రాముల వరకు సన్నటి సేమియాని తీసుకున్నానండి. సేమియా పాయసం చేసుకుంటాం కదండి, ఆ సేమియా పుల్లలు కాదండి, ఇలా సన్నగా ఉన్న సేమియాని తీసుకోవాలి. ఈ స్వీట్ చేయడం కోసం సన్నగా పొడవుగా ఉన్న సేమియాని తీసుకోవాలి. ఈ స్వీట్ చేసుకోవడం కోసం ఇలాంటి సేమియాని తీసుకుంటేనండి టేస్ట్ బాగుంటుంది. ఆ తీసుకున్న సేమియాను బాగా క్రష్ చేసుకొని తీసుకోండి. పొడవుగా ఉంటే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్రష్ చేసి తీసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. ఆ నెయ్యిని పూర్తిగా కరిగిపోవాలి. నెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా క్రష్ చేసి పెట్టుకున్నాం కదండి సేమియాని, అది వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ సేమియాని ఫ్రై చేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సన్నటి సేమియా తీసుకున్నాం కాబట్టి తొందరగా మాడిపోతుంది, కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3 లేదా 4 నిమిషాల పాటు ఈ సేమియాని ఫ్రై చేసుకోండి. నిమిషాలు అయిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు, బాదం పప్పు, పంచదార, మిల్క్ పౌడర్ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోండి. వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మనం పంచదారని పొడి చేసి వేసుకున్నాం కాబట్టి సేమియాకి తొందరగానే పడుతుందండి పంచదార అనేది. చూసారు కదండి, 3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు అందులోకి 1/2 లీటర్ వరకు పాలుని వేసుకోండి. ఇలా పాలు తీసుకున్న తర్వాత ఒక 2 గరిటెల వరకు వేరే బౌల్లోకి పాలు తీసుకోండి. పాలుని 2-3 పొంగులు వచ్చినంత వరకు బాగా మరగనివ్వాలండి. పాలు మరిగేలోపు మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. 2 గరిటెల వరకు పాలను తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లవర్ పిండినైనా తీసుకొని కలుపుకోవచ్చండి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని తిని రెడీగా పక్కన పెట్టుకోండి. చూసారు కదా, మరో పక్కన కూడా పాలు అనేవి మరగడం స్టార్ట్ అయ్యాయి. పాలని కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు మరగనివ్వాలండి. ఈ పాలని కాస్త చిక్కగా మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, బాదం పప్పు పొడి, ఆ పొడిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. బాదం పప్పు, జీడిపప్పు పొడి వేసుకున్నాం కదండి, అవి వేసుకున్న తర్వాత 3 నిమిషాల పాటు మరగనివ్వాలండి పాలని. చూసారు కదండి, ఈ పాలని 3 నిమిషాల పాటు మరగనిచ్చాం కదా, కాస్త చిక్కపడ్డాయి. ఇప్పుడు ఇందులోకి కస్టర్డ్ పాలు ఉన్నాయి కదండి, అవి ఒకసారి బాగా కలుపుకొని అవి పాలుల్లో వేసుకొని కలుపుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కస్టర్డ్ పాలు వేసుకొని కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ఈ కస్టర్డ్ పాలు వేసుకున్నాక గడ్డలు కట్టేస్తాయి, కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని కలుపుకోండి. 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించామంటే ఇవన్నీ దగ్గర పడిపోతాయండి పాలు. అప్పుడు ఇందులోకి స్వీట్ కోసము 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోండి. మనం 1/2 లీటర్ వరకు పాలుని అయితే తీసుకున్నాం కదండి, 1/2 కప్పు వరకు పంచదార అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది. పంచదార వేసుకున్న తర్వాత పంచదార కరిగినంత వరకు బాగా కలుపుకోండి. పంచదార వేసుకున్న తర్వాత కలుపుకుంటూ 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలండి దీన్ని. 3 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదండి, బాగా ఉడికి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. కస్టర్డ్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి, అప్పటి వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గాజు బౌల్ తీసుకోండి. ముందుగా సేమియాను ఫ్రై చేసుకున్నాం కదండి, ఆ సేమియాను కొద్దిగా ఈ బౌల్లోకి వేసుకోండి. ఈ సేమియాను 1 ఇంచు పొడవు వరకు వేసుకోండి. ఈ సేమియా పైన అంతా సమానంగా చేసుకోవడం కోసం
ఒక కప్పు తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా సమానంగా చేసుకోండి. చూసారు కదండి, సేమియాని ఇలా సెట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఒక 2 గరిటెల వరకు ఈ కస్టర్డ్ని వేసుకోండి. ఇలా కస్టర్డ్ వేసుకున్న తర్వాత అంతా సమానంగా చేయండి. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన సేమియాని వేసుకోండి. సేమియాని 1.5 ఇంచు వరకు మళ్ళీ వేసుకోండి. సేమియా వేసుకున్న తర్వాత అంతా సమానంగా చెయ్యండి. పైన చెయ్యండి, అలాగా మరీ అణిచిపెట్టి చెయ్యొద్దు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ పైన కస్టర్డ్ని వేసుకోండి. మళ్ళీ 2 గరిటెల వరకు కస్టర్డ్ వేసుకొని అదంతా సమానంగా చేయండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చేయండి. అదంతా సమానంగా చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన సేమియాని వేసుకోండి. ఇలా సేమియా వేసుకున్న తర్వాత పైన కూడా అంతా సమానంగా చెయ్యండి. అణిచిపెట్టుకుంటే పైన అంతా సమానంగా చేసుకోండి. కదండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పలుకులు ఉంటాయి కదండి, అవి వేసుకోండి. స్వీట్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువగానే పడతాయండి. ఇంకా సేమియా ఉండిపోతే వేరే బౌల్లో కూడా సేమ్ ప్రాసెస్తో అలా తీసుకున్నానండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇలా తిని కంటే ఒక 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. 3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నానండి. చూసారు కదండి, స్వీట్ ఎంత బాగా కనిపిస్తుందో, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. అంత టేస్టీగా ఉంది. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసుకున్న తర్వాత స్లోగా స్పూన్తో తీసుకుంటూ పైన కింద లేయర్స్ అనేవి క్రిస్పీగా, మధ్యలో జ్యూసీగా, చల్లగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ స్పెషల్ స్వీట్ని మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళందరూ కూడా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈరోజు చేసిన ఈ స్పెషల్ స్వీట్ వచ్చేసి మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్, టేస్ట్, క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.